హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ రంగోలి. ఈ రోజు వీడియోలో బేబీ పొటాటోస్తో బంగాళదుంపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ బంగాళదుంపల పులుసు చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా రైస్లో సర్వ్ చేశారంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దీనికి ముందుగా ఇక్కడ ఒక చిన్న కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లో ఒక పావు కేజీ బేబీ పొటాటోస్ వేసుకున్నాను. మీకు ఈ చిన్న బంగాళదుంపలు దొరకకపోతే కనుక నార్మల్గా దొరికే బంగాళదుంపలైనా తీసుకుని వాటికి మధ్యన కట్ చేసి ఉడికించుకుంటే త్వరగా ఉడుకుతాయి. బంగాళదుంపల్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో బంగాళదుంపలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని కుక్కర్కి మూత పెట్టేసి ప్రెషర్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు బంగాళదుంపలను ఉడకపెట్టుకోవాలి. మరీ ఎక్కువ విజిల్స్ ఏం రానివ్వనవసరం లేదండి. ఒక 2 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. బంగాళదుంపలు ఉడికేలోపు వేరొక గిన్నె తీసుకొని దాంట్లో ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకొని దాంట్లో తగినన్ని వాటర్ పోసి చింతపండుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోపు మనకి బంగాళదుంపలు కూడా ఉడికిపోయి ఉంటాయి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్కి మూత తీసి బంగాళదుంపలో ఉండే వాటర్ అంతా వంపేసి మళ్ళీ దీంట్లో కూల్గా ఉండే వాటర్ పోసుకొని బంగాళదుంపలకి పైన ఉండే పీల్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ బంగాళదుంపలన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపలు పెద్దగా ఉన్నవైతే కనుక ఇలా చేసుకున్న తర్వాత 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి చిన్నగానే ఉన్నాయి కాబట్టి నేను అలాగే ఉంచేస్తున్నాను. ఇలా మొత్తం చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనకి చిన్న పొటాటోస్లోకి ఉప్పు కారం ఇవన్నీ వెళ్ళవు కాబట్టి ఒక చిన్న ఫోర్క్ తీసుకుని ఫోర్క్ సహాయంతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇలా అన్ని పొటాటోస్కి ఇలాగే ఘాట్లు పెట్టేసుకుని ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోండి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చనగపప్పు, మినపప్పు, ఒక ఎండుమిరపకాయ మధ్యకి ఇలా తుంచుకుని వేసుకుని పోపు దినుసులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నం తరుగు, 2 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యకి కట్ చేసుకున్నవి, ఒక రెమ్మ కరివేపాకు వేసేసి ఈ ఉల్లిపాయలన్నీ బాగా కలిసేంత వరకు ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 4 to 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఇవి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇవి ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు ముందుగా మనం ఉడకపెట్టి తోలు తీసి ఉంచుకున్న పొటాటోస్ మొత్తం వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం కలిసిలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, రుచి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది ఇక్కడ చూసి వేసుకోవాలండి. మనం ఆల్రెడీ పొటాటోస్ ఉడకపెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, అందువల్ల ఎక్కువ పట్టదు, కొంచెం చూసి వేసుకోండి. దీంట్లోనే ఒక 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం కలిసిలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి పొటాటోస్ని. ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసం తీసుకుని వేసుకోవాలి. చింతపండు రసం అనేది చూసి వేసుకోండి. మరి పులుపు ఎక్కువైనా కూడా బాగోదండి. కొంచెం ఫస్ట్ కొంచెం పిండుకోండి. ఒకవేళ సరిపోకపోతే కనుక మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకోండి. వేసుకుని మొత్తం కలిసిలాగా ఒకసారి అలా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 7 to 8 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. పొటాటోస్ ఆల్రెడీ ఉడికినవే కాబట్టి మరీ ఎక్కువ టైం పట్టదు. ఒక 8 to 10 మినిట్స్ పాటు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక 10 మినిట్స్ పాటు ఉడకపెట్టుకున్న తర్వాత ఒకసారి మూత తీసి కలిపి చూడండి. మనకి పొటాటోస్ ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఉల్లిపాయ ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడిన తర్వాత ఒకసారి ఫైనల్గా టేస్ట్ అనేది చెక్ చేసుకుని ఉప్పు, పులుపు, కారం ఇవన్నీ సరిపోయిన లేదా చూసుకుని ఒకవేళ సరిపోకపోతే కనుక ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసేసుకుని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బేబీ పొటాటో పులుసు అనేది రెడీ అయ్యింది. దీన్ని వేడివేడిగా రైస్తో సర్వ్ చేయొచ్చు, లేదంటే చపాతీతో తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా బంగాళదుంప పులుసు ఎలా చేసుకున్నామో మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్